శబ్దానికి మన జీవితాన్ని మార్చగలిగేంత శక్తి ఉందా? సౌండ్ వినడం వల్ల మన బ్రెయిన్ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోగలమా? మన జీవితంలో మన లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, మన జీవితాన్ని సక్సెస్ చేసుకోవాలన్నా, మనం కోరుకున్నది కోరుకున్నట్టు జరగాలన్నా, అనుకున్న పని అనుకున్న సమయానికి చేయాలన్నా, ఇలా ఏం చేయాలన్నా కానీ మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా మన మైండ్ మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే సౌండ్ను ఉపయోగించి మన మైండ్ అనేది మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం చాలా సులభమైన పని. సరైన పద్ధతిలో సరైన ఫ్రీక్వెన్సీ గల శబ్దాన్ని వినడం వల్ల మన మైండ్ యొక్క స్ట్రక్చర్ని మార్చి మన మైండ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం చాలా ఈజీ. ఇలా చేయాలంటే మన మైండ్ యొక్క నిర్మాణం ఎలా జరిగిందో ఫస్ట్ తెలుసుకున్నారండి. మన బ్రెయిన్ యొక్క నిర్మాణం అనేది శిశువు తల్లి గర్భంలో ఉండంగానే 3 నుంచి 5 వారాల మధ్యలో న్యూరాన్ ప్లేట్ అనే ఒక కణం యొక్క పొర ఏర్పడుతుంది. ఈ పొర గ్రాడ్యువల్గా ఒక ట్యూబ్లా మారుతుంది. ఈ ట్యూబ్ని న్యూరాన్ ట్యూబ్ అంటారు. ఈ న్యూరాన్ ట్యూబ్ యొక్క పై భాగం మెదడుగాను, క్రింద భాగం వెన్నుముకగాను సెపరేట్ చేయబడుతుంది. ఇలా సెపరేట్ చేయబడ్డ మైండ్ యొక్క నిర్మాణానికి 2 ముఖ్యమైన అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో ఒకటి తల్లి తీసుకునే ఆహారం మెయిన్ ఇంపార్టెంట్. మన మైండ్ యొక్క స్ట్రక్చర్ నిర్మాణంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే సమయంలో మనం వినే బాహ్య ప్రపంచం నుంచి మనం వినే సౌండ్స్ కూడా మన బ్రెయిన్ యొక్క నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మనం పురాణాల్లో కూడా చూసాం, అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే అర్జునుడు చెప్పిన విషయాలు విని పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాడనే విషయాన్ని మనం పురాణాల్లో విన్నాం. అయితే ఇది కేవలం పురాణాలు మాత్రమే కాదండి, ప్రజెంట్ సైంటిస్టులు కూడా ఇదే విషయం చెప్తున్నారనే విషయం మనకు తెలుసు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా చాలా కోచింగ్ సెంటర్లలో చాలా మంచి విషయాలు వినడం మరియు మోటివేషనల్ విషయాలు వినడం అనేది చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల శిశువు యొక్క బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అయ్యి మంచి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మనం వినేటప్పుడు చాలా మంచి విషయాలు మాత్రమే వినాలి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనేది మంచి సౌండ్స్ మరియు మంచి సంగీతం వినడం వల్ల శిశువు యొక్క బ్రెయిన్ మంచి నిర్మాణం జరుగుతుందనే విషయం తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ శిశువు వినే సౌండ్ ఏంటో తెలుసండి, అది తల్లి యొక్క గుండె చప్పుడు. ఈ గుండె చప్పుడు అనేది మనం ఎప్పటి నుంచి వినడం స్టార్ట్ చేస్తామంటే ఈ ప్రపంచాన్ని మనం చూడకముందు నుంచే మనం సౌండ్స్ అనేది వినడం మొదలు పెడతాం. సౌండ్ వినడం అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు 18వ వారం నుంచే వినడం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనం వినే ఫస్ట్ సౌండ్ ఏంటంటే తల్లి యొక్క హార్ట్ బీట్. ఇది కేవలం సౌండ్ మాత్రమే కాదండి, తల్లి మనకి అందించే ఒక రకమైన ధైర్యం, తన బిడ్డకు తల్లి అందించే ఒక రకమైన ధైర్యం తల్లి యొక్క హార్ట్ బీట్. ఇలా సౌండ్ అనేది, శబ్దం అనేది మన యొక్క బ్రెయిన్ నిర్మాణంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి అవే సౌండ్స్ని ఇప్పుడు యూజ్ చేసుకొని మన బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ని చేంజ్ చేసి మన బ్రెయిన్ని మన ఆధీనంలో పెట్టుకోవడానికి కొన్ని సౌండ్స్ యూజ్ చేసుకొని మన బ్రెయిన్ మన కంట్రోల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే ఎలాంటి సౌండ్స్ వినడం వల్ల మన బ్రెయిన్ మన కంట్రోల్లో చేసుకోవచ్చో చూద్దాం. ఎలాంటి ఫ్రీక్వెన్సీ గల సౌండ్ వింటే మన బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ సౌండ్ 7.83 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ గల సౌండ్ వినడం వలన మన బ్రెయిన్ అనేది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం రండి. అసలు ఈ 7.83 ఫ్రీక్వెన్సీ హెర్ట్జ్ గల ఫ్రీక్వెన్సీ సౌండ్ అనేది ఏంటంటే భూమి యొక్క హార్ట్ బీట్ అంటారండి. భూమికి సహజంగా వచ్చే ప్రకంపనలనే 7.83 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అయితే ఈ 7.83 ఫ్రీక్వెన్సీ అనేది మన బ్రెయిన్ని ఎలా మార్చుతుంది, మన బ్రెయిన్ మన కంట్రోల్లో చేస్తుందంటే ఈ 7.83 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అండి, మన బ్రెయిన్ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండే సమయంలో మన బ్రెయిన్ యొక్క తరంగాలు అనేవి ఆల్ఫా స్టేజ్ మరియు థీటా స్టేజ్లో ఉంటాయండి. ఆల్ఫా మరియు థీటా స్టేజ్ అనేది సుమారుగా 7.83 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉండటం వలన ఈ 7.83 ఫ్రీక్వెన్సీ అనేది మన బ్రెయిన్కి అందించగలిగినట్లయితే మన బ్రెయిన్ కూడా ఆ సమయంలో ప్రశాంతంగా మరియు ఒత్తిడి లేకుండా చేసుకోగలుగుతాం. అయితే ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ కొత్త విషయాలు చాలా తొందరగా నేర్చుకోవడం మరియు నేర్చుకున్న దాన్ని చాలా లాంగ్ టైం గుర్తుపెట్టుకోవడం మరియు చాలా ఎక్కువ సమాచారాన్ని అనేది చాలా తక్కువ టైంలోనే గ్రహించడం అనేది జరుగుతుంది ఈ ఫ్రీక్వెన్సీ వద్ద.
అయితే ఈ ఫ్రీక్వెన్సీని భూమి యొక్క హార్ట్ బీట్ అంటారు కదండి. ఈ భూమి యొక్క హార్ట్ బీట్ ఎందుకు అంటారంటే, భూమి సహజంగా విడుదల చేసే ప్రకంపనలు అనేది సుమారుగా 7.83 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో సమానంగా ఉంటుంది. దీన్ని సుమన్ రెజొనెన్స్ అని కూడా అంటారు. ఈ ఫ్రీక్వెన్సీ మన బ్రెయిన్కి అందటం వల్ల మన బ్రెయిన్ అనేది ఒత్తిడిని తగ్గించుకోగలుగుతుంది. అయితే ఈ ఎర్త్తో మనం సింక్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎర్త్తో మనం సింక్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పూర్వీకులు ఏం చేసేవారు? చెప్పులు లేకుండా మట్టి పైన, గడ్డి పైన నడవడం వలన వాళ్ళు ఎర్త్తో కనెక్ట్ అయ్యేవారు. ఎర్త్తో కనెక్ట్ అవ్వడం వలన మన రక్త ప్రసరణ బాగా జరిగి మెదడుకు కావాల్సిన రక్తం అందటం వలన వాళ్ళు ప్రశాంతంగా మరియు ఒత్తిడి లేకుండా బ్రతకగలిగారు. మనం ప్రతిరోజు వీలైనంత వరకు కనీసం అరగంట అయినా కానీ, ఒక 30 మినిట్స్ అయినా కానీ మట్టిలో నడవడం, గడ్డి మీద నడవడం, ప్రశాంతమైన వాతావరణంలో తిరగడం వలన మన ఆరోగ్యాన్ని మన చేతిలోకి తెచ్చుకోగలుగుతాం. మన ఆరోగ్యం మన చేతిలోకి ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో మన బ్రెయిన్ని మనం ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాం. మన బ్రెయిన్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నదో ఆటోమేటిక్గానే మన మైండ్ మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ 7.83 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని వినడం మన చెవుల ద్వారా మనం వినలేము. ఇలా వినాలంటే మనం 100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మరియు 107 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ గల సౌండ్ని మన 2 చెవుల ద్వారా బ్లూటూత్ పెట్టుకొని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ సౌండ్స్ని వినగలిగినట్లయితే సగటు యావరేజ్ సౌండ్ అనేది 7.83 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది వినగలుగుతాం. ఇలా వినడం వలన మన బ్రెయిన్ మీద ఒత్తిడి తగ్గి మనం ప్రశాంతంగా ఆలోచించగలిగి మరియు చాలా కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ సమయం వినకూడదండి. మినిమం 30 మినిట్స్ లోపే వినాలి మరియు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్ గట్టా చేసేటప్పుడు అస్సలు ఈ ఫ్రీక్వెన్సీ గల సౌండ్ ఎట్టి పరిస్థితుల్లో వినకూడదు. చాలా జాగ్రత్త తీసుకొని మరి ఈ సౌండ్ వినాలి. నెక్స్ట్ ఇంకో సౌండ్ ఏంటంటే 528 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ గల సౌండ్ అనేది దీన్ని మిరాకిల్ టోన్ అంటారండి. దీన్ని వినడం వలన మన కణాలని రిపేర్ చేసి మన నాడీ వ్యవస్థని చాలా సూపర్ ఫాస్ట్గా క్రియేట్ చేస్తుందండి. మన న్యూరాన్స్ మీద కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ఇంకా 432 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ గల సౌండ్ అనేది ఇంకోటి ఉంది. ఇదేంటంటే సహజ సిద్ధమైన ఫ్రీక్వెన్సీ. ఇది ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మన మైండ్ని చాలా ప్రశాంతంగా చేస్తుంది. ఇలా చాలా సౌండ్స్ ఉన్నాయండి. కొన్ని సౌండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. మిగతావి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.